భూభారతి చట్టం ద్వారా అంటే కొనుగోలు చేసిన భూమికి మ్యూటేషన్ ఏ విధంగా చేస్తారు? రిజిస్ట్రేషన్ కాగానే మ్యూటేషన్ అయిపోతుంది. పాస్ పుస్తకం వచ్చే టైం ఎంత, డ్యూరేషన్ ఇదంతా ఉంటుంది. మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి మ్యూటేషన్స్. భూభారతి చట్టము ధరణి చట్టానికి ఒక ప్రధాన వ్యత్యాసం చూస్తే, భూమి హక్కు ఏ విధంగా వచ్చినా రికార్డుకి ఎక్కించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అది నేను కొనుగోలు చేస్తే రావచ్చు, వారసత్వంగా రావచ్చు, కోర్టు డిగ్రీ రావచ్చు, 13B రకరకాల మార్గాల్లో రావచ్చు. 1971 6వ చట్టం ఏముండేదంటే, మీకు ఏ విధంగా భూమి మీద హక్కు సంక్రమించినా రికార్డుకి ఎక్కించే బాధ్యత తహసీల్దార్ మీద ఉండేది. రికార్డుకి ఎక్కేది, పాస్బుక్ వచ్చేది. ధరణికి వచ్చేసరికి కేవలం 3-4 వాటినే గుర్తించారు: కొనుగోలు, వారసత్వం, కోర్టు డిగ్రీనే. కానీ భూభారతి ఏమంటుందంటే, ఒక వ్యక్తికి 18 రకాలుగా భూమి రావచ్చు అని లిస్ట్ చేసి, ఈ 18 రకాలుగా భూమి వస్తే ఏ విధంగా రికార్డుకి ఎక్కించాలి, ఏ విధంగా పాస్బుక్ ఇవ్వాలి అనేది 3 సెక్షన్లో విడగొట్టి పెట్టడం జరిగింది. సెక్షన్ 5, సెక్షన్ 7, సెక్షన్ 8. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నది సెక్షన్ 5. కొనుగోలు ద్వారా కనుక భూమి వస్తే ఎట్లా మ్యూటేషన్ జరుగుతుందని మనం ఇంతకుముందు మాట్లాడాం. ఇక మిగతా అంశాలన్నీ కూడా సెక్షన్ 7లో, సెక్షన్ 8లో ఉంటాయి. సెక్షన్ 7 అనేది వారసత్వంగా వస్తే ఏం చేయాలనేది దాంట్లో చెప్తాను జరుగుతుంది. సెక్షన్ 8 అనేది ఇతర పద్ధతుల్లో భూమి వస్తే మ్యూటేషన్ ఎట్లా అనేది దాంట్లో ఉంటుంది. కొనుగోలు చేసినప్పుడు మాత్రం వెంటనే జరిగిపోతుంది. రిజిస్ట్రేషన్ జరగగానే మ్యూటేషన్ జరిగిపోతే టైం గ్యాప్ ఏదీ లేదు. మీ డాక్యుమెంట్, దస్తావేజు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. వెంటనే మ్యూటేషన్ అయ్యి మీ చేతికి పాస్బుక్ వస్తుంది.